ಆ ಮಹಿಮೆ ಉಳ್ಳ ವಸ್ತ್ರವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ఆయన ముఖాన్ని చూస్తూ పరవశించి నేను పాడుతాను ఆయన. హల్లెలూయా. అక్కడ పోతే ఈ లోకములో ఉన్న అన్న చెల్లి, తల్లి, తండ్రి, అక్క, చెల్లి ఏ బంధాలు ఉండవు. మనల్ని పుట్టించిన వాడు, ఆయన నుండి మనం కలిగింటున్నాం. ಆತನಿಂದ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ಆತನ ನೋಡ್ಕೊಂತ, ಆತನ ಆರಾಧಿಸುತ್ತಾ, ಆತನ ಘನಪಡಿಸುತ್ತಾ ಇರುವಂಥ ಒಂದು సౌభాగ్యమును నేను ಹೊಂదుకో. ಲೋಕములో చేసేయన్నీ ವೇಸ್ಟ್ ಅನ್ನ, ವ್ಯರ್ಥಮನ್ನಯ್ಯನ್ನೇ. ಏನು ನಾವು ಎಲ್ಲ ನಮ್ದೆಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತೇವೆ. ಯಾರಿಗೆ ಯಾರಿಲ್ಲ, ಯಾರು ನಮ್ಮ ಕೂಡ ಇರೋದಿಲ್ಲ. ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ಸಾಯುವಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೆತ್ತ ತಾಯಿ ಪಕ್ಕದಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ಹೆತ್ತ ತಾಯಿ ತಪ್ಪಿಸಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಮರಣ ಆಗುವಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಸ್ವಂತ ಸಹೋದರನ ಪಕ್ಕದಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ಮರಣದಿಂದ ನಿನ್ನನ್ನು ಬಿಡಿಸಲಿಕ್ಕೆ ಅವನಿಗೆ ಆಗುವುದಿಲ್ಲ. ಕೇವಲ ಅಳುತ್ತಾ ఇరుతాನೆ అಷ್ಟೇ. మరణమైపోతున్నప్పుడు ఎవరు మన బంధుమిత్రాదులు, మన రక్తము, మనం అందరం అనుకుంటాం కదండి. ఎవరుకుండరు. మీరు చూస్తుంటారు లేదో, మీ వాళ్ళు ఆఖరి క్షణంలో కొట్టకలాడుతుంటే నువ్వేమైనా చేయగలవా? నువ్వు తప్పించగలవా? తప్పించలేవు. నువ్వు తప్పించగలవా? చనిపోతున్నాడు ఆ వ్యక్తి, చనిపోతున్న వ్యక్తి నువ్వు చూస్తూనే ఉంటావు. ఆ వ్యక్తి అలమటించి మరణమైపోతున్న పరిస్థితులు నువ్వు చూస్తూనే ఉంటావు, కానీ నీకు తప్పించడానికి నీకు చేత కాదు. దాదాపుగా రెండు చాలా క్లియర్గా చూస్తుంటున్నాను నేను. ఒకటి, మా అమ్మ చనిపోతున్నప్పుడు నేను అక్కడే ఉంటా ఉన్నా. ఆమె చనిపోతుంది, నేను చూస్తున్నా అంతే. చూస్తున్నా నేను అంతే. చనిపోతుంది, ఏం చేయలేం. ఇప్పుడు ఇంత ప్రార్థన చేసి తప్పించడానికి అవుతుందా? నాకు చేత కాదు. మరణమైపోయి తప్పించడానికి అవుతుందా? చేత కాదు. రెండోది, వినోదుల డాడీ ఆ టైంలో చనిపోతుంది, నేను అక్కడే ఉంటున్నా. లిటరలీ వాజ్ సఫరింగ్. తన కష్టపడుతున్నాడు, మరణమైపోతున్న పరిస్థితి చూస్తున్నాం. పోతుంది నేను అనుకుంటున్నా, పోతుంది, ఇక్కడ పోతుంది, లైఫ్ పోతుంది. అన్నా నువ్వు తప్పించడానికి అయిందా? అన్నా నీకు తప్పించడానికి అయిందా? నాకు తప్పించడానికి అయిందా? ఇది లైఫ్ అంటే, ఇది లైఫ్. దీనికోసం ఇంత మనం ಪ್ರಯಾಸಪಡ್ತಾం. ಇಷ್ಟು ನಾವು ಕಷ್ಟಪಡ್ತೇವೆ. ಹೋಗುತ್ತಿರುವಾಗ ಯಾರು ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲರಿ. ನಮ್ಮ ಜೊತೆ ಇರ್ತಾರೆ, ಅಲ್ಲಿ ಸುತ್ತಲಿರ್ತಾರೆ ನಿಂತುಕೊಂಡು, ಎಲ್ಲ ಸುತ್ತಲಿರ್ತಾರೆ ನಿಂತುಕೊಂಡು, ಯಾರೇ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ ಸರ್. నీతో ఉండేవాని పైన మనస్సు పెట్టు, నీతో నడిచేవాని పైన మనస్సు పెట్టు. నీ జీవితంలో అన్నదమ్ములు అంటాం కదా, చాలా విర్రవీగుతుంటారు. మా అన్నోళ్ళు, మా తమ్ముళ్ళు. నీకు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కానీ అందరూ వ్యర్థమే ప్రియులారా. ఒక టైం వచ్చేది అందరూ ఇడిచిపోతారు నిన్ను. ఒక టైం వచ్చేది అందరూ దూరపరుస్తారు. దగ్గర తీసేవాడు ఎవరు? నా ప్రభు ఒక్కడే. ఆయనతో నువ్వు ಅಂಟುಕಟ್ಟబడు. ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನ ಸಂಬಂಧಿಕರಿದ್ದಾರಪ್ಪ, ನನ್ನ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರಿದ್ದಾರಪ್ಪ, ನನ್ನನ್ನು ಬಿಡಿಸ್ತಾರಪ್ಪ ಅಂತ ಇಲ್ಲ. ಕಷ್ಟಪಡುವಾಗ ನೀನೊಬ್ಬನೇ ಕಷ್ಟಪಡಬೇಕು. ಯಾರಿಗೆ ಯಾರಿಲ್ಲ. ಎಷ್ಟೆಷ್ಟೋ ಮಾಡ್ತೀನಿ ನನ್ನ ಅಣ್ಣವಂದಿರಿಗೆ, ಎಷ್ಟೆಷ್ಟೋ ಮಾಡ್ತೀನಿ ನನ್ನ ತಮ್ಮಂದಿರಿಗೆ, ಎಷ್ಟೆಷ್ಟೋ ಪ್ರಯಾಸ ಪಡ್ತೀನಿ ನನ್ನ ಜನರಿಗಾಗಿ. ಕಟ್ಟಕಡೆ ಟೈಮ್ದಲ್ಲಿ ಯಾರು ಇರೋದಿಲ್ಲ. ಇರುವನೊಬ್ಬನೇ ನನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿ. అతనొಬ್ಬನೇ. ఆతనిಗಾಗಿ నేను బాడు. డియర్ యంగ్స్టర్స్, సాధ్యమైతే మీ పాదాలు పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటా. నేను లోకమంతా వ్యర్థం బ్రదర్. చెల్లి, మీరు యంగ్గా ఉంటున్నారు, నేను చెప్తున్నా, మీ కాళ్ళు పట్టుకునే దానికైనా రెడీగా నేను ఉంటున్నా. మీ కాళ్ళు పట్టుకుంటా. 10 మంది, 100 మంది, 1000 మంది ముందైనా కానీ నీ కాళ్ళు నేను పట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నా. లోకమంతా వ్యర్థం, వేస్ట్ అదంతా. నా దేవుడే సమస్తము. ఆయన కోసం నువ్వు ముందు కొనసాగు. అందుకే పౌలు భక్తుడు నేను ఎక్కువ ఇష్టపడతా. అపొస్తలుడైన పౌలును ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తు కోసమే, చావైతే నాకు లాభం.